సో, హాయ్ ఆల్. ఈరోజు నేను నా ఫస్ట్ ఆర్ఆర్‌బీ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ గురించి షేర్ చేసుకోబోతున్నాను. ఇది 18/11/2024 జరిగింది. ఆఫ్టర్‌నూన్ 1 పీఎం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ అక్కడికి 1కి కరెక్ట్‌గా 12:30 ఆ టైంకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్ వెయిట్ చేయించారనమాట. ఒక 1 అవర్ వెయిట్ చేయించి తర్వాత వాళ్ళు బయోమెట్రిక్ అప్లికేషన్ మీద ఫోటో పేస్ట్ చేయడం, నెక్స్ట్ హ్మ్, అదే థంబ్ ఇవన్నీ తీసుకున్నారు. తర్వాత మళ్ళీ యాక్చువల్లీ మాది 1కి స్టార్ట్ అవ్వాల్సింది 4కి స్టార్ట్ అయింది. ఎందుకంటే ఐబీపీఎస్ సర్వర్ ఏదో సంథింగ్ ప్రాబ్లమ్ వచ్చింది. సర్వర్ అని చెప్పి వాళ్ళు 4 వరకు ఉంచేసారనమాట. సో, లేట్ అయిపోయింది ఆ రోజు. 4 నుంచి అరౌండ్ 4:10 4 నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆ 4 కూడా డీవీ ప్రాసెస్ స్టార్ట్ అయిందనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏంటంటే, మనం వెబ్‌సైట్‌లో ఏమైతే అప్‌లోడ్ చేస్తామో ఆ డాక్యుమెంట్సే వాళ్ళు అదే కరెక్ట్‌గా ఉన్నాయా లేవా నేమ్ అండ్ మనం ఇచ్చిన డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా అని చెక్ చేస్తున్నారు. సో, అదొకటి. అండ్ నెక్స్ట్ డీవీ స్టార్ట్ అయ్యి మొత్తం ఒక్కొక్కళ్ళని డీవీ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్కళ్ళని మాది అది 4 ఫ్లోర్స్ ఉన్నాయి. సో, అదే 3 ఫ్లోర్స్ ఉన్నాయి. సో, కింద ఫ్లోర్‌లో డీవీ చేసి నెక్స్ట్ పై ఫ్లోర్‌కి ఇంటర్వ్యూస్ కోసం పంపిస్తున్నారు. సో, అలా ఒక్కొక్కళ్ళని పంపిస్తున్నారు. అలా డీవీ అయిపోయి వెయిట్ చేయించి ఇవన్నీ అయ్యేటప్పటికి నేను అరౌండ్ 5:15, 5:30 ఆ టైంకి ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళాను. అండ్ నెక్స్ట్ నా టైం వచ్చేసరికి కరెక్ట్‌గా లోపలికి వెళ్ళే టైం 6:15 అరౌండ్ అలా అయింది. ఆహ్, నెక్స్ట్ వెళ్ళగానే అక్కడ 5 మేల్స్, 1 ఫీమేల్ మెంబర్ ఉన్నారనమాట. సో, ఫస్ట్ గుడ్ ఈవినింగ్ అందరికీ చెప్పగానే 6 మెంబర్స్‌కి చెప్తుండగానే మధ్యలో ఒక ఆయన ఓకే, ఓకే కూర్చో అనేసారు. అంటే మనం ఎలా రెస్పాండ్ అవుతామని వాళ్ళు చూస్తారు కదా! సో, అలా అనమాట. అయినా సరే నేనేం మాట్లాడకుండా నవ్వుతూ కూర్చున్నాను. తర్వాత వాళ్ళు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగారు. చెప్పాను. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగిన తర్వాత నా నేమ్ గురించి ఫేమస్ పర్సనాలిటీ అడిగారు. ఐ ఆల్సో ప్రిపేర్డ్ దట్. సో, నేను చెప్పాను. నెక్స్ట్ ఏంటంటే ఒక సార్ మై ఫాదర్ ఈజ్ ఎ వీవర్. సో, విశ్వకర్మ స్కీమ్ గురించి చెప్పమన్నారు. ఓకే. నేను చెప్పాను. నెక్స్ట్ మా యూనివర్సిటీ నేమ్ కూడా ఒక ఫేమస్ అనమాట. సో, దాని గురించి అడిగారు. అది కూడా నేను ప్రిపేర్ అయ్యి ఉన్నాను ఆల్రెడీ. సో, దాని గురించి చెప్పాను. నెక్స్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ తర్వాతే ఆయన వై డు యూ జాయిన్ బ్యాంకింగ్ అని అడిగారు. ఓకే. సంథింగ్ ఏవో ఒక 2, 3 పాయింట్స్ చెప్పాను. సడెన్‌గా వెంటనే అడగడం వల్ల అంత ఐడియా రాలేదు. బట్ చెప్పాను. నెక్స్ట్ 2 ఫీమేల్ భారతరత్న రిసీవ్డ్ సింగర్స్ అని అడిగారు. ఓకే. నేను చెప్పాను. తర్వాత ఏమైందంటే ప్రయారిటీ సెక్టార్ లెండింగ్‌లో ఉన్న 8 సెక్టార్స్ వాటి గురించి డిస్క్రైబ్ చేయమని చెప్పారు. అది నేను చెప్పాను. బికాజ్ ప్రిపేర్ అయ్యి ఎళ్ళాను. సో, నెక్స్ట్ బ్యాంకింగ్ ఒంబుడ్స్‌మన్ స్కీమ్ అడిగారు. నేనంత ప్రిపేర్ అదే చెప్పాను. అంటే అంత ఎలా ఫ్రేమ్ చేయాలో అర్థం కాలేదు. బట్ చెప్పాను. నెక్స్ట్ డిజిటల్ బ్యాంకింగ్ అడిగారు. చెప్పాను. తర్వాత ఏపీ మినిస్టర్ సవిత పోర్ట్‌ఫోలియో గురించి సంథింగ్ అడిగారు. చెప్పాను. సో, ఓవరాల్ ఇలాంటి క్వెషన్స్ అడిగారు. అంటే ఎగ్జాక్ట్ క్వెషన్స్ అని కాదు. ఇంకొక కొన్ని క్వెషన్స్ మిస్ అయ్యాను. అంటే మనము చెప్తున్నప్పుడు డిస్కషన్‌లో ఇంకా కొన్ని క్వెషన్స్ వస్తూ ఉంటాయి కదా! సో, అలాంటివి అలా డిస్కషన్ అనమాట. సో, అలా నా ఇంటర్వ్యూ జరిగింది. ఓకే. ఫస్ట్ నేనంతా చాలా టెన్షన్ పడ్డాను. బికాజ్ ఫస్ట్ ఇంటర్వ్యూ గదా! ఎలా ఉంటది, ఏంటి అదంతా అని అడిగాను. ఓకే. సో, బానే ఉంది. అంతా బా జరిగింది. ఓవరాల్ ఇది మా ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్. సో, అలా ఒక 5-10 మినిట్సే జరుగుతుంది అందరికి ఇంటర్వ్యూ. సో, అలా నాది గుంటూరు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్‌లో జరిగిందనమాట 18థ్. సో, దిస్ ఈజ్ ఓవరాల్ అనమాట. మోస్ట్‌లీ మనం ఎక్కువ బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యి ఎళ్తాం. బట్ వాళ్ళు మన అప్లికేషన్ ఫామ్‌లో ఉన్న వాటి గురించి ఎక్కువ అడుగుతారు. సో, అదే ప్రిపేర్ అయ్యి ఎళ్ళాను కాబట్టి చెప్పాను. ఓవరాల్ ఇది నా ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్.